డెవలప్మెంట్ నేర్చుకున్న తర్వాత మనకు అర్థమైపోతుంది అది ఏంటి అనేది. స్పెసిఫిక్ గా ఏ సైట్ నుంచి తీసుకోవాలనేది దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. హుక్ లో ప్రెజెంట్ అయితే హుక్ వాడుకోవచ్చు అంటారు. వాడుకోవచ్చు. జస్ట్ మనం సెండ్ చేసిన డేటాని ఈ హుక్ బీన్ అనే సైట్ లో చూసుకోవడానికి, మన రిక్వెస్ట్ కరెక్ట్ గా వెళ్తుందా లేదా అని హుక్ బీన్ అనే సైట్ లో చెక్ చేసుకోవడానికి నేను కేవలం ఇది మాత్రం తీసుకున్నా. ఓకేనా. సో ఇక్కడ ఉన్న ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ని ఈ అవుట్ బౌండ్ అనే మెసేజ్లో యాక్షన్లో ఇక్కడ పేస్ట్ చేసుకున్నా, ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ దగ్గర పేస్ట్ చేసుకున్నా. ఓకేనా. పేస్ట్ చేసుకొని సేవ్ చేసాను. సో ఇప్పుడు నాకు నేను రికార్డ్ ఫైర్ అయినప్పుడు నాకు డేటా కరెక్ట్గా వస్తుందా లేదని చెక్ చేసుకోవాలి. నా కండిషన్ ఏంటి, రికార్డ్ క్రియేట్ అయినప్పుడు. సో క్లోన్ చేసుకుంటున్నాను, హైలో ఉంది. సో సేవ్, స్టేటస్ ఎస్కలేటెడ్ అయింది, టాస్క్ క్రియేట్ అయింది, బ్యాక్ ఎండ్లో మెయిల్ వచ్చింటుంది, రిఫ్రెష్, బ్యాక్ ఎండ్లో మెయిల్ వచ్చింది. సో 3 యాక్షన్స్ ఫైర్ అయినాయి. ఓకేనా. సో 3 యాక్షన్స్ ఫైర్ అయినాయి. 4th యాక్షన్ ఏంటి, స్టేటస్ ఎస్కలేటెడ్ అయింది, టాస్క్ క్రియేట్ అయింది, ఈమెయిల్ వచ్చింది, నెక్స్ట్ ఇదేంటి అవుట్ బౌండ్ మెసేజ్. సో ఇక్కడ మనకు కనిపించాలి. దీన్ని ఏం చేయాలి, రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీకు చూడండి హెచ్డిబి హెడర్స్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. ఓకేనా. రెస్పాన్స్ ఏముంది, ఇక్కడ నేను క్రియేట్ చేసిన కేసు నెంబర్ ఏంటి, 00001048. చూడండి 00001048 ఉందా. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏం పెట్టాము మనం, కామెంట్స్ పెట్టామా, ఐడి వచ్చింది. ఓకే ఫైన్. సో కేసు వచ్చింది, తర్వాత ఐడి వచ్చింది. ఇంకోటి ఏం పెట్టాము మనం, కామెంట్స్ పెట్టాం, రైట్. సో కామెంట్స్ ఇచ్చాము దీనికి. సో దీంట్లో కామెంట్స్ ఎక్కడుంది మనకు, అమౌంట్, సబ్జెక్ట్, ఇంటర్నల్ ఎక్స్టెన్షన్, కామెంట్స్. ఒక్క నిమిషం, దీన్ని ఫీల్డ్ నేమ్ కరెక్టేనా, ఏపీ నేమ్ కరెక్ట్గానే ఉందా, కామెంట్స్, ఇంటర్నల్ కామెంట్స్, టెక్స్ట్ ఏరియా కామెంట్స్ కింద లాస్ట్ లో టెక్స్ట్ ఇంటర్నల్ కామెంట్స్ కింద కామెంట్స్. ఓకే. సో మనం ఇచ్చినది కామెంట్స్ మాత్రమే ఇచ్చాం. సో కామెంట్స్ మనం ఎంటర్ చేయలేదు, సరే ఫైన్. సో ఇప్పుడు నేను కొత్తగా ఇంకోటి క్రియేట్ చేసి కామెంట్స్ ఇచ్చేస్తాను. సో కామెంట్స్ ఎలా డిస్ప్లే అయితే చూద్దాం. క్లోన్, హై. సో కామెంట్స్లో సమ్ టెక్స్ట్ లేకపోతే డేటా ఇద్దాం. సంథింగ్ ఏదో ఒకటి తీసుకోండి, కామెంట్స్. ఓకేనా. సో ఇది నా కామెంట్స్. సో కొత్తగా క్రియేట్ చేస్తున్నాను. ఈమెయిల్ అలర్ట్ రావాలి, ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి, ఈమెయిల్ అలర్ట్ రావాలి, టాస్క్ క్రియేట్ అవ్వాలి, అవుట్ బౌండ్ మెసేజ్ రావాలి. ఓకేనా. 4 యాక్షన్స్ రావాలి. సేవ్, స్టేటస్ ఎస్కలేటెడ్, ఫీల్డ్ అప్డేట్ అయింది, టాస్క్ క్రియేటెడ్ అయింది, రెండు అయిపోయినాయి. 3వ యాక్షన్ ఈమెయిల్ అలర్ట్, రిఫ్రెష్ వచ్చింది. 3rd యాక్షన్ ఈమెయిల్ అలర్ట్ వచ్చింది. తర్వాత 4th యాక్షన్. సో దీనికి వెళ్ళేసి ఇప్పుడు చూడండి మనకు ఓన్లీ రిఫ్రెష్ చేస్తే అర్థమవుతుంది. రిఫ్రెష్, ఇది మనకు ఫస్ట్ రిక్వెస్ట్. ఏది ఇది, ఒక్క నిమిషం. $48 1048. ఓకే. మనం రికార్డ్ క్రియేట్ చేసింది 1049. ఓకే. సో 1049 అనేది ఇది మనకు ఐడియా వచ్చింది. కామెంట్స్ ఎక్కడ వచ్చాయి మనకు, కేస్ నంబర్ మాత్రమే వచ్చింది, కామెంట్స్ డిస్ప్లే అవ్వలేదు. కామెంట్స్ డిస్ప్లే అవ్వలేదు, కామెంట్ సెక్షన్ 1 డిస్ప్లే అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు, మేబీ లాంగ్ టెక్స్ట్ ఏరియా అని తీసుకోలేదా కామెంట్స్లోను. టెక్స్ట్ ఏరియా అనే ఉంది, టెక్స్ట్ ఏరియా కామెంట్స్. అవునవును. సబ్జెక్ట్ టైపు కామెంట్స్. ఓకే.
ఎడిట్ అవుట్బౌండ్ మెసేజ్ ఎడిట్. సో కామెంట్స్ కాకుండా నేను లాస్ట్ మాడిఫైడ్ డేట్ తీసుకుందామా, లేకపోతే క్రియేటెడ్ డేట్. ఓకే, క్రియేటెడ్ డేట్ అండ్ సేవ్. డన్. యాక్టివేట్లో ఉంది, ఫైన్. క్రియేట్ న్యూ రికార్డ్, న్యూ హై, సేవ్. Case escalated, email task is created and email is came, outbound message, refresh. So control F, 00001050 మనకు వచ్చింది. ఓకేనా, కేస్ నంబర్ ఇది, ఐడి వచ్చింది, డేట్, క్రియేటెడ్ డేట్. ఓకే, క్రియేటెడ్ డేట్ వచ్చింది. ఓకేనా, సో ఇది మనకు క్రియేటెడ్ డేట్. సో ఈ రిక్వెస్ట్ మనం సేల్స్ ఫోర్స్ పంపించింది, రిక్వెస్ట్ నుంచి సేల్స్ ఫోర్స్ మనకి ఇక్కడ రెస్పాన్స్ ఇచ్చింది. ఓకేనా, సో దీన్ని మనం ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే వేరే సిస్టమ్స్ దగ్గర ఇంటరాక్ట్ అవ్వడానికి వేరే సిస్టమ్స్ నుంచి లైక్ ఇంటిగ్రేషన్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఈ సేల్స్ ఫోర్స్ నుంచి ఏదైతే డీటెయిల్స్ కేస్ నెంబర్ని పంపించాము, క్రియేటెడ్ డేట్ పంపించాము, ఐడిని పంపించాము, అవునా. సో ఈ డీటెయిల్స్ని తీసుకొని వేరే దగ్గర మనకు ఇంటరాక్ట్ చేసుకోవడానికి, అంటే వేరే సిస్టమ్ నుంచి కానీ లేకపోతే వేరే టెక్నాలజీ నుంచి కానీ ఈ డీటెయిల్స్ని పంపించి మనకి రెస్పాన్స్ అనేది మనం తీసుకొస్తాం. ఇక్కడ నుంచి మనం రిక్వెస్ట్ పంపిస్తాము, అక్కడ నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది. ఓకేనా, సో అవుట్బౌండ్ మెసేజ్ అంటే మనం ఏదైతే సేల్స్ ఫోర్స్ ఆర్గ్ నుంచి సెండ్ చేస్తామో సో దాన్ని అవుట్బౌండ్ మెసేజ్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా, సో కేస్ నెంబర్ అయితే కానీ, క్రియేటెడ్ డేట్ అయితే కానీ, ఐడి కానీ ఏదైతే సెండ్ చేయాలనుకుంటామో దాన్ని సెండ్ చేస్తాము. సెండ్ చేసిన తర్వాత స్పెసిఫిక్గా టెక్నాలజీకి కానీ లేకపోతే ఇంకో దానికి కానీ కనెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనకు రెస్పాన్స్ వస్తే అక్కడ నుంచి ఇప్పుడు మనం రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నాము, అక్కడ నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది. దేని ద్వారా వస్తుంది? ఈ మనం పంపించిన డీటెయిల్స్ ద్వారా అక్కడ నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది. సో దీన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటారు అనమాట. సో మీకు డెవలప్మెంట్లో ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ ఏం చాలా ఉంటుంది అది ఇంటిగ్రేషన్ అనేది. సో ఆ ఇంటిగ్రేషన్ పైన మీకు ఐడియా ఉంటే ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఇది అవుట్బౌండ్ మెసేజ్. ఈ వర్క్ ఫ్లో రూల్స్లో ఈ 4 యాక్షన్స్ కాకుండా మనకు ఇంకో ఆప్షన్ ఉంటుంది. లైక్ అదేంటంటే టైం బేస్డ్ వర్క్ ఫ్లో అని ఒక ఆప్షన్ ఉంటుంది, టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్స్. ఓకేనా, సో ఈ టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్స్ అనేది ఏంటంటే ఇప్పుడు చూడండి, స్పెసిఫిక్గా నేను ఈ యాక్షన్స్ని ఫైర్ చేశాను. ఎప్పుడు చూడండి, ఇమ్మీడియట్ వర్క్ ఫ్లో యాక్షన్స్ అంటే ఇమ్మీడియట్ వర్క్ ఫ్లో యాక్షన్స్ అంటే ఏంటంటే ఎప్పుడైతే రికార్డ్ సేవ్ అవుతుందో, ఎప్పుడైతే యాక్షన్స్ రికార్డ్ సేవ్ అవుతుందో అప్పుడు వెంటనే ఈ 4 యాక్షన్స్ అనేవి ఫైర్ అయిపోతాయి. అలా కాకుండా మీకు రికార్డు రికార్డ్ సేవ్ అయిన తర్వాత 1 అవర్కో లేకపోతే 1 డేకో 2 డేస్కో మీకు యాక్షన్ ఫైర్ అవ్వాలి అన్నప్పుడు టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్స్కి మనం వెళ్తాం. అర్థమవుతుందా? సో ఇమీడియట్గా మీకు యాక్షన్స్ అనేవి ఫైర్ అవ్వాలన్నప్పుడు ఇమీడియట్ యాక్షన్స్లోకి వెళ్తాం. లేదు స్పెసిఫిక్గా టైం బేస్డ్ చేసుకోవాలి అనుకుంటే రికార్డ్ సేవ్ అయినాక 1 అవర్కో లేకపోతే 2 అవర్స్కో 1 డేకో 1 వీక్ తర్వాత మీకు యాక్షన్స్ జరగాలనుకున్నప్పుడు మాత్రం టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో రూల్స్కి వెళ్తాం. సో దీన్నే టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్ కూడా అంటాం. ఓకేనా, సో ఇది మనకు ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది? ఇది మనకు ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది అంటే ఓన్లీ రికార్డ్ క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్ మాత్రంలోనే మనకు ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ తీసుకున్నామంటే మనకి ఈ యాక్షన్ తీసుకున్నామంటే వి కాంట్ యాడ్ టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో ఇన్ దిస్ యాక్షన్. క్రియేట్ అండ్ ఎడిటెడ్ మాత్రం ఈ యాక్షన్స్ అనేది వర్కౌట్ అవ్వవు. రిమైనింగ్లో క్రియేట్ అయినప్పుడు వర్క్ అవుతుంది, తర్వాత క్రియేట్ అండ్ ఎడిటెడ్ సబ్సీక్వెంట్లీ మీట్ క్రైటీరియా. సో ఈ 2 యాక్షన్స్ తీసుకున్నప్పుడు మాత్రమే టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో అనేది మనకు ఎనేబుల్ అవుతుంది క్రియేట్ చేసుకోవడానికి. ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం వి కాంట్ యాడ్ టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో రూల్ అని వస్తుంది. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్ అని వస్తాడు. సో అప్పుడు మీరేం చెప్తారు? స్పెసిఫిక్గా మనం ఏదైతే టైంకి అసైన్ చేయాలనుకుంటామో ఆ టైంకి, షెడ్యూల్ టైంకి, స్పెసిఫిక్గా ఏ షెడ్యూల్ టైంకి అయితే యాక్షన్ ఫైర్ అవ్వాలనుకుంటామో ఆ స్పెసిఫిక్ టైంకి మాత్రం మనం షెడ్యూల్ చేసుకుంటాం. దాన్నే టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్స్ అంటాం. సో ఇది దేనికి అప్లికబుల్ కాదు అంటే సెకండ్ కండిషన్కి.
క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ సెట్. సో ఈ సెకండ్ కండిషన్కి మాత్రమే ఇది టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్ అనేది అప్లికబుల్ కాదు. రిమైనింగ్ క్రియేటెడ్కి అవుతుంది, తర్వాత థర్డ్ ఆప్షన్కి అవుతుంది. ఓకేనా. ఇంకో కండిషన్ ఏంటంటే దీన్ని ఈ రికార్డ్ని యాక్టివేట్ చేసిన తర్వాత టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్ని మనం క్రియేట్ చేసుకోలేము. యాక్టివేట్ చేయకముందేనే క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. ఈ వర్క్ ఫ్లో రూల్ యాక్షన్స్ని యాక్టివ్లో ఉంటే మనం టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్స్ని క్రియేట్ చేసుకోలేము. సో దీన్ని ఇన్యాక్టివ్ చేసుకొని డియాక్టివేట్ చేసుకొని టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడుగుతుంది టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్స్ అని. ఓకేనా. సో దీనిలో కూడా మనకు యాక్షన్స్ ఉంటాయి, ఇందులో కూడా మనకు యాక్షన్స్ ఉంటాయి. ఓకేనా. ఇందులో కూడా మనకి ఏముంటాయి, 4 యాక్షన్స్ ఉంటాయి. లైక్ ఈమెయిల్ అలర్ట్ కానీ, ఫీల్డ్ అప్డేట్ కానీ, అవుట్ బౌండ్ మెసేజ్ కానీ, టాస్క్ కానీ. సో ఇందులో కూడా 4 యాక్షన్స్ సేమ్. ఇవి ఎలా అయితే ఫైర్ అవుతాయో ఇవి కూడా అలాగే ఫైర్ అవుతాయి. బట్ ఏంటంటే స్పెసిఫిక్గా టైం ఇస్తాం కదా మనం, ఆ టైంని బేస్ చేసుకొని ఇవనేది ఫైర్ అవుతాయి. ఓకేనా. సరే, దీన్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు నేను ఈ రూల్ని ఇన్యాక్టివేట్ చేసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు నేను కొత్తగా ఇంకో రూల్ క్రియేట్ చేసుకుంటాను. వర్క్ ఫ్లో రూల్స్. డోంట్ షో మీ దిస్ పేజ్ అగైన్. ఓకే, న్యూ రూల్. సో ఏ ఆబ్జెక్ట్కి నేను తీసుకుంటున్నాను, సేమ్ కండిషన్ నేను కొత్తగా మళ్ళీ క్రియేట్ చేసుకుంటున్నాను. కేస్ ఆబ్జెక్ట్కి తీసుకుంటున్నాను. ఓకేనా. కేస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇక్కడ నేను టైం బేస్డ్ అని ఒక రూల్ ఇచ్చుకుంటాను. ఇప్పుడు చూడండి, మనకు ఈ 3 కండిషన్లో ఏ కండిషన్కి వర్క్ ఫ్లో టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్ అప్లికబుల్ అవుతుంది? ఫస్ట్ థర్డ్ కి. సెకండ్కి అప్లికబుల్ కాదు. ఓకేనా. సరే, నా కండిషన్ కేస్ క్లోజ్డ్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు ట్రూ. ఇన్సర్ట్. తర్వాత కేస్ ప్రయారిటీ ఈక్వల్ టు హై. సో ఈ 2 కండిషన్లు ఉన్నప్పుడు నాకు ఫైర్ అవ్వాలి. సో ఈ కండిషన్ నాకు అప్లికబుల్ కావాలి. సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఏమవుతుంది, యాక్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇమ్మీడియట్ వర్క్ ఫ్లో రూల్ యాక్షన్స్ అంటే ఇందాక మనం క్రియేట్ చేసుకున్న యాక్షన్స్. సో దాని కింద యాడ్ టైం ట్రిగ్గర్ అని చూసారా. సో ఇదేంటంటే టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో రూల్ యాక్షన్స్. ఓకేనా. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేసినామంటే మనకు టైం బేస్డ్ అడుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను 1 అవర్ ఇస్తాను. ఇక్కడ డేస్ అవర్స్ ఉంటాయి. 1 అవర్ ఆఫ్టర్, బిఫోర్, ఆఫ్టర్ రూల్ ట్రిగ్గర్ డేట్ మనకి ఎప్పుడైతే కావాలనుకుంటామో, లేకపోతే క్లోజ్ టైం క్లోజ్డ్, కేస్ టైం డేట్ అంటే క్లోజ్ అయినప్పుడు, లేకపోతే డే టైం ఓపెన్ అయినప్పుడు కానీ, లాస్ట్ మాడిఫైడ్ డేట్ కానీ, ఏవైతే కండిషన్స్ తీసుకుంటామో ఆ కండిషన్ తర్వాత మనకి ఇది ఫైర్ అవుతుంది. చూడండి, 1 అవర్ ఆఫ్టర్ రూల్ ట్రిగ్గర్ డేట్. మనం అక్కడ ఎక్కడైతే రికార్డ్ ఫైర్ అవుతుందో దాని తర్వాత అప్పటి నుంచి 1 అవర్కి మనకు యాక్షన్స్ అనేది ఫైర్ అవుతాయి. ఓకేనా. అర్థం చేసుకోండి. ఈ రూల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ కేసు ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో, క్రియేట్ చేసిన 1 అవర్కి మనకు రూల్ యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. ఇమీడియట్గా అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే మనం ఇక్కడ ఇమీడియట్ వర్క్ ఫ్లో యాక్షన్స్ తీసుకోవట్లేదు, టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో తీసుకుంటున్నాం యాక్షన్స్లో. ఓకేనా. సో సేవ్. 5 సెకండ్ కూడా తీసుకోవచ్చు, మనకి ఏదైతే కావాలో అది తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, యాడ్ వర్క్ ఫ్లో యాక్షన్స్. సో ఇక్కడ నేను సేమ్ యాక్షన్స్ ఉంటాయి. ఏం తీసుకుంటాను నేను, న్యూ టాస్క్, సేమ్ కండిషన్స్. ఎవరికైతే అసైన్ చేయాలనుకుంటున్నారో అనిల్ అసైన్ చేసుకుని సబ్జెక్ట్ కేస్ 1. తర్వాత ఇక్కడ డ్యూ డేట్ లో కూడా ఇవ్వచ్చు కదా. ఏది ఇక్కడ ఇస్తున్నాం కదా, ప్లస్ ఏదైతే ఉందో అది ఇస్తున్నాం. 1 డేనా లేకపోతే 0నా. సో 0 ఇది రికార్డ్ ఫైర్ అయిన తర్వాత. ఓకేనా. సో సేవ్. ఓన్లీ టాస్క్ మాత్రమే క్రియేట్ చేసుకున్నాం మనం. తర్వాత సెకండ్ యాక్షన్ ఫీల్డ్ అప్డేట్. టైం బేస్డ్ అని నేమ్ ఇచ్చుకుంటాను.
సేవ్. ఏంది కావాలి నాకు? స్టేటస్. స్టేటస్ అనేది ఇప్పుడు ఎస్కలేటెడ్ అవ్వాలి. సేవ్. తర్వాత ఈమెయిల్ అలర్ట్, టెస్ట్ ఈమెయిల్లో మన టెంప్లెట్ ఏం తీసుకోండి. ఇక్కడ మనం ఏమైతే టెంప్లెట్ ఇచ్చామో ఆ టెంప్లెట్ని Email సెలెక్ట్ case. చేసుకోండి. సో ఈమెయిల్ క్లాసిక్ సెలెక్ట్ చేసుకోండి. స్పెసిఫిక్గా ఏదైతే యూజర్స్ కావాలనుకుంటారో ఆ యూజర్స్కి ఇచ్చేసుకోండి. తర్వాత itjagan3@gmail.com, itjagan3@gmail.com, సేవ్. ఓకేనా? ఆల్రెడీ ఎగ్జిస్ట్ 3, సేవ్. సో ఇప్పుడు నేను 3 యాక్షన్స్ని నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ డిస్క్రిప్షన్లో ఓకే, సేవ్. సరే, ఇప్పుడు నేను టాస్క్ అసైన్ చేసుకున్నాను, ఈమెయిల్ క్రియేట్ చేశాను, ఫీల్డ్ అప్డేట్ చేసుకున్నాను. ఓకేనా? సో ఈ 3 యాక్షన్స్ నాకు ఎప్పుడు ఫైర్ అవ్వాలి? ఆఫ్టర్ 1 అవర్ తర్వాత. సో డన్, యాక్టివేట్. ఓకేనా? యాక్టివేట్. ఇప్పుడు మనకు ఈ 3 యాక్షన్స్ అనేవి ఫైర్ అవ్వాలి. ఎప్పుడు ఫైర్ అవ్వాలి? ఆఫ్టర్ 1 అవర్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకు నేను కొత్తగా ఒకటి కేసు క్రియేట్ చేస్తున్నా. సరే, దానికన్నా ముందు ఏంటంటే ఇంకోటి చూపిస్తాను మీకు. దానికన్నా ముందు ఏంటంటే టైం బేస్డ్ వర్క్ ఫ్లో అనేది మన యాక్షన్ కదా. సారీ, టైం బేస్డ్ వర్క్ ఫ్లో అనేది మన యాక్షన్. సో ఇక్కడ మానిటర్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి టైం బేస్డ్ వర్క్ ఫ్లో ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకు ఫిల్టర్స్లో చెక్ చేసుకోండి. వర్క్ ఫ్లో రూల్ ప్రాసెస్ నేమ్ ఈక్వల్ టు టైం బేస్డ్. కాపీ టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్ సర్చ్. ఏమైనా ఉన్నాయా మనకు టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్స్? టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్స్లో ఏం లేవు ఇక్కడ. ఓకేనా? ఏ రికార్డ్ ఎప్పుడు ఫైర్ అవ్వాలనేది మనకి ఏం లేవు ఇక్కడ. ఎందుకంటే జస్ట్ మనం రూల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాం అంతే. రికార్డ్స్ని ఏవి ఇంకా ఫైర్ చేసుకోలేదు. ఓకేనా? రికార్డ్ని సేవ్ చేయలేదు. సో ఇప్పుడు నేను రికార్డ్ని కొత్తగా చూడండి, ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. మళ్ళీ రిఫ్రెష్. ఇక్కడ రికార్డ్స్ ఏం లేవు. ఓకేనా? ఇక్కడ నేను మళ్ళీ కొత్తగా క్లోన్ చేసుకొని ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తున్నా కొత్తగా. ప్రయారిటీ హై ఉండాలి. సరే, ప్రయారిటీ మీడియం ఇచ్చి సేవ్ చేస్తే నా కండిషన్ వర్కౌట్ అవుతుందా? లేదు, అవ్వదు. ఎందుకంటే ఏమి అవ్వవు. ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళేసి మరి సెర్చ్ చేయండి, 0. ఓకే, సో ఇప్పుడు నా కండిషన్ మ్యాచ్ అయ్యేలాగా రికార్డ్ని క్రియేట్ చేస్తాను. సో ప్రయారిటీ ఈక్వల్ టు హై, సేవ్. ఇప్పుడు చూడండి, స్టేటస్ ఈక్వల్ టు నివ్ అనే ఉంది. తర్వాత ఓపెన్ యాక్టివిటీస్లో ఏ టాస్క్ క్రియేట్ అవ్వలేదు. తర్వాత మెయిల్లో నాకు ఏ మెయిల్ రాలేదు. ఇంతకుముందు వచ్చిన మెయిల్ చూడండి 748, ఇప్పుడు 8 అయింది. నాకు ఏ మెయిల్ రాలేదు. ఓకేనా? ఇప్పుడు మనకు ఇది ఎప్పుడు ఫైర్ అవుతాయి అంటే చూడండి, వర్క్ ఫ్లో రూల్ని ఈక్వల్ టు టైం బేస్డ్. మన రూల్ పేరేంటి? టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్. సో దాన్ని సెర్చ్ చేసుకుంటే అది ఎప్పుడు ఫైర్ అవుతుంది? సెర్చ్. చూడండి, టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్ కేసు వచ్చేసి 1052. మన కేసు ఏంటి ఇక్కడ? 1052. 1052 అనే కేసు మనకి ఎప్పుడు ఫైర్ అవుతుంది? 11:31 AM ఫైర్ అవుతుంది. ఇది సిస్టంలో ఉన్న డేట్ కాబట్టి 11:31 AM ఫైర్ అవుతుంది. మనం పెట్టుకున్న టైం 1 అవర్ కాబట్టి ఎంత మనకి ఇప్పుడు 8:2 అయింది. 9:2కి మనకు ఈ రికార్డు ఫైర్ అవుతుంది. అప్పుడు ఏమో అప్డేట్ అవుతాయి మనకి. ఇక్కడ స్టేటస్ ఈక్వల్ టు ఎస్కలేటెడ్ అవుతుంది, టాస్క్ క్రియేట్ అయిపోతుంది, తర్వాత ఈమెయిల్ వస్తుంది. ఓకేనా? ఎప్పుడు వస్తాయి? ఈ రికార్డుకి స్పెసిఫిక్గా షెడ్యూల్ టైం ఎప్పుడైతే ఉంటుందో ఆ షెడ్యూల్ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ని బేస్ చేసుకొని రికార్డు ఫైర్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పటికి మీకు ఒక రికార్డు మాత్రమే ఉంది. నేను ఇంకో రికార్డు క్రియేట్ చేస్తాను. క్లోన్, సేమ్, సేవ్. సో స్టేటస్ అలాగే ఉంది, టాస్క్ ఏం క్రియేట్ అవ్వలేదు. 1053 కేస్ నంబర్. సో సెర్చ్ అగైన్, 1053 కేసు వచ్చింది. రైట్, నేను ఇంకోటి క్లోన్ చేసుకుంటున్నాను.
సేవ్. సో న్యూ టాస్క్ ఏం క్రియేట్ అవ్వలేదు, ఫీల్డ్ ఏం అప్డేట్ అవ్వలేదు, మెయిల్స్ ఏం రాలేదు. సో టైం బేస్డ్కి వెళ్ళేసి సెర్చ్ చేస్తే మీకు ఇంకో రికార్డ్ యాడ్ అయింది. ఓకేనా, 5-2, 5-3, 5-4 ఈ 3 రికార్డ్స్ ఎప్పుడు ఫైర్ అవుతాయి మీకు? మనం ఎప్పుడైతే షెడ్యూల్ డేట్ ఇచ్చింటామో ఆ డేట్ని బేస్ చేసుకొని ఫైర్ అవుతాయి. ఓకేనా, ఈ డేట్ని బేస్ చేసుకొని ఫైర్ అవుతాయి. ఇప్పుడు మనకు 8-3 అయింది కదా, 9-1 కానీ 9-2 కానీ ఈ 3 రికార్డ్స్ ఫైర్ అయ్యి మీకు మెయిల్స్ వస్తాయి. ఓకేనా, ఇది షెడ్యూల్డ్ టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్ అనమాట. ఓకేనా, స్పెసిఫిక్గా మనం ఇచ్చిన డేట్కి టైం ఖచ్చితంగా ఫైర్ అవుతాయి. స్పెసిఫిక్గా మనం చూడండి, ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే నేను ఈరోజు రికార్డ్ క్రియేట్ చేస్తే ఈ రోజు తర్వాత వారానికి నాకు ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి, లేకపోతే టాస్క్ క్రియేట్ అవ్వాలి, లేకపోతే ఈమెయిల్ నోటిఫికేషన్ రావాలి 1 వీక్ తర్వాత, కేసు క్రియేట్ అయిన 1 వీక్ తర్వాత. అప్పుడు ఏం చేస్తాం? టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్స్కి వెళ్తాం. ఓకేనా, టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్స్కి వెళ్తే ఏమవుతుందంటే స్పెసిఫిక్గా మనం ఏదైతే ఇస్తామో డేట్ని బేస్ చేసుకొని ఆ డేట్కి ఖచ్చితంగా ఈ 3 యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. ఓకేనా, సో మీకు ఖచ్చితంగా ఇది ఫైర్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఏముంది, మీరు ఆర్గ్లో లాగిన్ కాకుండా పర్లేదు, ఎందుకంటే ఈమెయిల్ ఫోన్లో ఉంటుంది కాబట్టి అక్కడ మెయిల్ చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఆర్గ్లోకి వెళ్ళేసి ఈ 52, 53, 54 అనే రికార్డ్స్ ఫైర్ అయినాయా లేదని మీరు చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ అప్డేట్ అయిందా లేదా, టాస్క్ క్రియేట్ అయిందా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ టైం బేస్డ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్స్. సేమ్ కండిషన్స్, సేమ్ యాక్షన్స్, కాకపోతే ఇమ్మీడియట్గా ఫైర్ చేసుకోవడానికి ఒక ఆప్షను, మనం ఇచ్చిన స్పెసిఫిక్గా ఇచ్చిన టైం బేస్ చేసుకొని ఫైర్ అవ్వడానికి ఒక యాక్షన్, 2 ఉంటాయి. మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ ఫ్లో రూల్స్ గురించి చెప్పమంటే ఫటాఫట్ ధనాధన్ ఏం చెప్పాలి? సో ఎప్పుడైతే మనం రికార్డ్ని క్రియేట్ చేసుకుంటామో ఆఫ్టర్ సేవింగ్ ద రికార్డ్, దట్ వర్క్ ఫ్లో రూల్ షుడ్ బి ద ఫైర్. So in workflow rules, we have four actions will be there: email alert, field update, task, outbound message. 4 actions will be there. So these 4 actions based on evaluation criteria. These actions will be fire. So evaluation criteria, what are the evaluation criteria? 3 types. One should be the created, second one created and edited, third one created and edited subsequently meet criteria. These are the 3 evaluation criteria. So apart from that, we have 2 types of action will be there, like immediate workflow actions and time based workflow actions. What is the difference between immediate actions and time based workflow actions? So both are same, but coming to time based workflow rules, workflow actions, we need to specify exact time, exact date. Based on that date, based on scheduled date, we can fire the workflow rules. So ఇవి చెప్పినామంటే వాడు నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఈ వర్క్ ఫ్లో రూల్స్ పైన క్వశ్చన్ వేయడానికి ఛాన్స్ ఉండదు. ఇంకా ఫుల్ డీటెయిల్గా మనం ఇచ్చినామంటే నెక్స్ట్ క్వశ్చన్ ఛాన్స్ ఇవ్వడు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడు ఈ రూల్స్ పైన. ఓకేనా, మీరు 4 యాక్షన్స్ చెప్తారు, 3 ఎవాల్యుయేషన్ క్రైటీరియా చెప్తారు, ఎప్పుడు ఫైర్ అవుతుంది, ఎక్కడ ఫైర్ అవుతుంది అని చెప్తారు. వర్క్ ఫ్లో రూల్స్ ఎప్పుడు ఫైర్ అవుతాయి? ఆఫ్టర్ సేవింగ్ ద రికార్డ్. అవునా, వాలిడేషన్ రూల్స్ ఎప్పుడు ఫైర్ అవుతాయి? బిఫోర్ సేవ్ ద రికార్డ్. ఫార్ములా ఫీల్డ్స్ ఎప్పుడు డిస్ప్లే అవుతాయి? ఆఫ్టర్ సేవింగ్ ద రికార్డ్. ఫార్ములా ఫీల్డ్స్. అవునా, కన్ఫ్యూజ్ కాకూడదు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక డిఫరెంట్గా అడుగుతాడు. వాలిడేషన్ రూల్ ఎప్పుడు ఫైర్ అవుతాయి, వర్క్ ఫ్లో రూల్స్ ఎప్పుడు ఫైర్ అవుతాయి, ఫార్ములా ఫీల్డ్ ఎప్పుడు డిస్ప్లే అవుతుంది మీకు, ఇలా ర్యాండమ్గా క్వశ్చన్ చేసుకుంటూ పోతాడు. సో మీరేం చెప్పాలా, తడబడకుండా వాలిడేషన్ రూల్ ఎప్పుడు ఫైర్ అవుతాయి? బిఫోర్ సేవ్ ద రికార్డ్. వర్క్ ఫ్లో రూల్స్ ఎప్పుడు ఫైర్ అవుతాయి? ఆఫ్టర్ సేవ్ ద రికార్డ్. ఫార్ములా ఫీల్డ్స్ ఎప్పుడు డిస్ప్లే అవుతాయి? ఆఫ్టర్ సేవ్ ద రికార్డ్. ఓకేనా, సో ఫార్ములా ఫీల్డ్కి ఇంకోటి ఏంటంటే రీడ్ ఓన్లీ ఫీల్డ్, వి కాంట్ ఎడిట్. ఓకేనా, మీరు క్లారిటీగా ఉండాలి. వర్క్ ఫ్లో రూల్స్ వచ్చేపాటికి 4 యాక్షన్స్ చెప్పాలి. యాక్షన్స్ మీరు బై హార్ట్ చేస్తారో ఇంకోటి చేస్తారో నాకు తెలియదు, ఖచ్చితంగా మీరు ఈ 4 యాక్షన్స్ చెప్పాల్సిందే. 4 యాక్షన్స్ చెప్పాలి, అట్ ది సేమ్ టైం ఎవాల్యుయేషన్ క్రైటీరియా కూడా చెప్పాలి. ఓకేనా, టైం బేస్డ్ అనేది వాడు అడిగితే చెప్పాలి, లేదంటే లేదు. మీరు అడిషనల్గా చెప్తే మీ వాడు నెక్స్ట్ క్వశ్చన్ వేయకుండా ఛాన్స్ ఉంటుంది మీకు. ఓకేనా, ఇవి వర్క్ ఫ్లో రూల్స్ గురించి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. టెంప్లెట్స్ క్రియేట్ చేయడంలో కానీ, యాక్షన్స్ క్రియేట్ చేసుకోవడంలో కానీ, టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్స్లో కానీ, ఇమ్మీడియట్గా
ఫైర్ అయ్యే యాక్షన్స్లో కానీ. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడే అజైన్ చేయాలా యూజర్స్ కి, లేదా క్రియేట్ అయిన తర్వాత అజైన్ చేయాలి? టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్స్ అనేది బిఫోర్ యాక్టివేటింగ్ వర్క్ ఫ్లో రూల్. యాక్టివేట్ చేయకముందే టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్ అనేది యాక్షన్స్ క్రియేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసినాక క్రియేట్ చేసుకోవాలి. యూజర్స్ కి అజైన్ చేయాలి కదా, అప్పుడు ఏం అసైన్ చేయాలి యూజర్స్ కి? అంటే ఇప్పుడు ఈ యాక్షన్స్ ని వాళ్ళకి అజైన్ చేస్తారు కదా యూజర్స్ కి. అవును. సో మనం అసైన్ చేస్తున్నామంటే ఈమెయిల్ అలర్ట్ సెండ్ చేస్తున్నాం, రైట్? దాంతోపాటు టాస్క్ అసైన్ చేస్తున్నాం, ఓకే, ఫీల్డ్ అప్డేట్ చేసుకుంటున్నాం. సో టాస్క్ అసైన్ చేసినప్పుడు కింద ఏమొస్తుంది? అసైన్ బై నేమ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ప్రీవియస్ కేసెస్లోకి వెళ్తే ఎవరికైతే అసైన్ చేసి ఉంటామో సో ఆ అసైన్కి నేమ్స్ వస్తాయి. అసైన్ బై ఎవరు? ఇక్కడ చూడండి, ప్రీవియస్ కేసులో ఒక 49 కానీ 51 49 తీసుకోండి. 49 తీసుకుంటే అసైన్ టు ఎవరు? అనిల్. ఎవరు ఉంది? అసైన్ టు ఎవరికి ఉంది? అనిల్కి ఉంది. సో వాళ్ళు ఈ కేసును ఓపెన్ చేసుకొని చెక్ చేస్తారు. కామెంట్స్ ఏమున్నాయి ఈ కేసు సంబంధించినవి, ఎప్పుడు క్లోజ్ చేసుకోవాలి, స్టార్ట్ చేసినారా లేదా, ఈ కేసు రిలేటెడ్కి సంబంధించి ఇక్కడ చెక్ చేసుకుంటారు వాళ్ళు ఏంటి అనేది. అంటే అజైన్ ఎట్లా చేయాలా? ఇది యూజర్స్ కి పోయి అజైన్ చేయాలా, లేదా ఇక్కడ ఆప్షన్ ఉంటుందా? అది అజైన్ సపోర్ట్ టీం ఉంటుంది కదా, ఆ సపోర్ట్ టీంకి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా. సపోర్ట్ టీంలో ఇప్పుడు అంటే నాకు ఈ యూజర్స్ కి అజైన్ చేయాలి కదా, ఎట్లా అది ఆ స్టెప్స్ కావాలా? యూజర్స్ కి ఎలా అసైన్ చేయాలంటున్నావా? ఇప్పుడు నువ్వు ఇది అనిల్ డెష్ అనేది యూజర్ నువ్వే కదా, అవునా? సో నీకు మెయిల్ వచ్చి ఉంటుందా? ఈమెయిల్ అలర్ట్ వచ్చిందా? మెయిల్ స్టార్టింగ్ లో మీకు ఏం సబ్జెక్ట్ మెన్షన్ చేసినాం ఇక్కడ? హాయ్ అనిల్, కుడ్ యూ ప్లీజ్ వర్క్ ఆన్ బిలో కేస్ అని పెట్టాము. సో ఆ కేసు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కామెంట్స్ లో ఉంటాయి, అటాచ్మెంట్స్ లో ఉంటాయి. సో నీకు మెయిల్ వచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ తీసుకొని ఇక్కడ చెక్ చేస్తావు, ఏ కేసు, కేసు నంబర్ ఏంటి అని చెక్ చేస్తావు. నేను అజైన్ చేయాలంటే ఎట్లా? అది స్టెప్స్ కావాలి నాకు, ఎట్లా చేస్తారని నాకు. నువ్వేం అసైన్ చేయవు కదా, ఇది వర్క్ ఫ్లో రూల్ అనేది ఏంటి? ఆటోమేటెడ్ ప్రాసెస్, అవునా? వర్క్ ఫ్లో రూల్స్ అనేది ఆటోమేటెడ్ ప్రాసెస్. ఎప్పుడైతే రికార్డు కేసు క్రియేట్ అవుతుందో, ప్రయారిటీ హై ఉంటుందో, ఆటోమేటిక్గా టాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. టాస్క్ క్రియేట్ అయిపోతుంది. ఈమెయిల్ అలర్ట్ నువ్వు క్రియేట్ చేసి ఉంటే ఈమెయిల్ అలర్ట్ క్రియేట్ అయిపోతుంది. స్పెసిఫిక్గా ఏ యూజర్కి అయితే అసైన్ చేయాలనుకుంటావో ఆ యూజర్ నేమ్ని ఇక్కడ సెట్ చేస్తుంది. అనిల్ టెస్ట్ ఉంది కదా, ఆ యూజర్ నేమ్ని టాస్క్ క్రియేట్ చేసేటప్పుడు సెట్ చేస్తావు. ఈమెయిల్ అలర్ట్లో ఏం సెట్ చేస్తావు? ఈమెయిల్ ఐడి సెట్ చేస్తావు. ఇప్పుడు జగన్కి ఇచ్చావు, నాకు ఇచ్చావు, నీది ఇచ్చావు, ముగ్గురికి ఇచ్చావు. సో ఆ ముగ్గురికి ఈమెయిల్స్ వెళ్ళిపోతాయి. సో నువ్వు మాన్యువల్గా అసైన్ చేయాల్సింది ఏమి ఉండదు ఇక్కడ. మాన్యువల్ కాదు, ఇప్పుడు టాస్క్ క్రియేట్ చేసేటప్పుడు అజైన్ అని ఆప్షన్ వస్తుందా? అవును, వస్తుంది కదా, వస్తుంది కదా. సో నువ్వు క్రియేట్ చేసావు కదా ఇంతకుముందు ప్రీవియస్ రూల్స్లో. చూడు ఇక్కడ వెళ్ళి, ఇక్కడ వర్క్ ఫ్లో రూల్స్కి వెళ్ళు. వర్క్ ఫ్లో రూల్స్ సో ఇక్కడ చూడు, నేను ఇది ఇంతకుముందు లేదు కదా, దీన్ని ఎడిట్ చేసుకుంటాను నేను. సో టాస్క్ ఎక్కడ ఉంది? ఇక్కడ అప్డేట్ టాస్క్ ఇది ఫస్ట్ ఇది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఎడిట్, అసైన్ టు ఎవరికి అసైన్ చేయాలనుకుంటున్నాను? సో ఇక్కడ అసైన్ టు ఎవరికి అసైన్ చేయాలనుకుంటున్నావు? అసైన్ టు, అంతే. ఇప్పుడు ఫీల్డ్స్ లో కూడా ఆప్షన్ ఉంటుంది కదా, ఇది ఏ ఫీల్డ్స్ లో? టాస్క్ లో ఎట్లా చేస్తామో అట్లే ఫీల్డ్స్ లో కూడా అజైన్ అని ఉంటుంది కదా, పర్టికులర్ గా ఊతా ఫీల్డ్స్ చేయాలంటే. అర్థం కాలే నీ క్వశ్చన్, అర్థం కాలేదు. అంటే ఇప్పుడు టాస్క్ ఎట్లా మేము క్రియేట్ చేసి ఇది చేస్తున్నామో, వర్క్ ఫ్లో అది అజైన్ చేస్తున్నాం యూజర్ కి, అట్లే ఫీల్డ్ అప్డేట్ లోనా? ఓకే, ఫీల్డ్ అప్డేట్ లో అసైన్ అంటూ ఏముండదు. ఇక్కడ మనకు డైరెక్ట్ గా అప్డేట్ మాత్రమే అవుతుంది. ఇప్పుడు చూడండి, స్టేటస్ అప్డేట్ స్టేటస్ ఉంది కదా, ఫీల్డ్ అప్డేట్, దీన్ని ఓపెన్ చేస్తే దీంట్లో అసైన్ చేయడానికి ఏముండదు. జస్ట్ మనము బ్యాక్ ఎండ్ లో నుంచి ఆ వాల్యూని అప్డేట్ చేసుకుంటున్నాం అంతే. కేస్ ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు మాత్రమే ఆ స్టేటస్ అనేది నాకు చేంజ్ అవ్వాలి అంతే. మనం ఇక్కడ ఎవరికి అసైన్ చేయము, డైరెక్ట్గా మనకు ఇక్కడ స్టేటస్ అనేది అప్డేట్ అయిపోతుంది కేసులో. ఓకేనా? ఈ కేసు ఉంది కదా, ఈ కేసులో స్టేటస్ అనేది డైరెక్ట్గా మనకి అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఈ దేన్ని అసైన్ చేయము. ఓన్లీ మనం అసైన్ చేసుకునే దేనికి అంటే ఒక టాస్క్కి
ఈమెయిల్ అలర్ట్కి మాత్రమే యూజర్స్ని అసైన్ చేసుకుంటాం. ఈ ఫీల్డ్ అప్డేట్కి అసైన్ చేసుకోము, బై డిఫాల్ట్గా అది అయిపోతుంది కండిషన్ ప్రిపేర్ చేయాలి ఉంటుంది కాబట్టి బై డిఫాల్ట్గా అప్డేట్ అయిపోతుంది. టాస్క్కి ఈమెయిల్ అలర్ట్స్కి మాత్రమే యూజర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు రియల్ టైమ్ గా వాళ్ళు చెప్తారా ఈ చెప్తారు. ఫీల్డ్స్ కి ఇట్లా కండిషన్ కావాలా? ఖచ్చితంగా ఏ ఫీల్డ్ అయితే అప్డేట్ చేయాలనుకుంటారో ఆ ఫీల్డ్ నేమ్ ఇస్తారు. సో ఆ ఫీల్డ్ లో ఏ వాల్యూ అప్డేట్ చేయాలనేది కూడా వాళ్ళు ఇస్తారు. తర్వాత టాస్క్ క్రియేట్ అయిన తర్వాత ఎవరికి వెళ్ళాలి అనే వాళ్ళు ఈమెయిల్ ఐడీస్ కూడా ఇస్తారు. మీరు చేయాల్సిందంతా ఏంటి, వర్క్ ఫ్లో రూల్స్ ఎక్కడికి వెళ్ళి క్రియేట్ చేయాలి, కండిషన్ ఏంటి. ఇప్పుడు సపోజ్ కేసు ప్రయారిటీ ఈక్వల్ టు హై అని ఉంది, వాళ్ళు కండిషన్ కూడా చెప్తారు. కేసు ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు మాత్రమే వర్క్ ఫ్లో రూల్ యాక్షన్స్ ఫైర్ అవ్వాలని చెప్తారు వాళ్ళు. ఓకేనా? సో అప్పుడు మనం ఏం చేస్తాం, వర్క్ ఫ్లో రూల్స్కి వెళ్ళేసి ఇక్కడ వర్క్ ఫ్లో రూల్స్కి వెళ్ళేసి దీన్ని ఎడిట్ చేసి, సారీ ఇక్కడ కాదు, బ్యాక్, ఇది టైం బేస్ వర్క్ ఫ్లో. ఇక్కడికి వెళ్ళేసి కేసు ఇష్యూ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకుని దీన్ని ఇక్కడ మనకు కండిషన్ అప్లై చేస్తాం. ఈ కండిషన్ అప్లై చేయడానికి వాళ్ళు మనకు శాలరీ ఇస్తారు. ఈ వర్క్ ఫ్లో రూల్స్ ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఈ కండిషన్స్ ఎలా రాయాలి, దానికి మనకు శాలరీలు ఇస్తారు వాళ్ళు. నాకు ఇప్పుడు అప్డేటెడ్ డేట్ కావాలంటే ఇక్కడ పాపప్ అవ్వాలంటే ఏ అప్డేటెడ్ డేట్ ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత నాకు ఈ డేట్ కూడా పాపప్ అవ్వాలా, షో అప్ అవ్వాలి. ఆ కండిషన్ అప్లై చేయలేమా? యాక్షన్స్ బేస్ చేసుకున్నా లేకపోతే ఎట్లా అంటే ఆడ దీంట్లో ఆబ్జెక్ట్ లో ఉంటుంది కదా, లేదు ఇప్పుడు కేసెస్ లో ఏమైనా డేట్ ఉంటే నాకు ఆ డేట్ పర్టికులర్ డేట్ లో ఇది క్రియేట్ అయిందని తీసుకోండి. ఇప్పుడు కేసు క్రియేట్ అయినప్పుడు మీకు ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు నీకు డేట్ అప్డేట్ కావాలి, ఆ ఫీల్డ్ అప్డేట్ లో డేట్ తీసుకో, అప్డేటెడ్ బై టుడే డేట్ అని తీసుకో, అంతే. ఏముంది, ఇప్పుడు నేను స్టేటస్ని అప్డేట్ చేసుకున్నా కూడా నువ్వు డేట్ని అప్డేట్ చేసుకో, దాంట్లో ఏముంది. ఇప్పుడు చూడండి, టాస్క్ ఫీల్డ్ అప్డేట్ కదా, దీంట్లో ఉంది స్టేటస్ ఉంది కదా, ఈ స్టేటస్కి బదులుగా మీరు ఏం తీసుకుంటారు, డేట్ ఫీల్డ్ తీసుకుంటారు, అంతే. స్టేటస్ ఫీల్డ్ తీసుకున్నారు కదా, ఇక్కడ డేట్ ఫీల్డ్ తీసుకుంటారు, అంతే. ఆ డేట్ ఫీల్డ్ దగ్గర ఎప్పుడు ఏది డేట్ కావాలంటే ఆ డేట్ ఫార్ములా ఇచ్చినామంటే అక్కడ అసైన్ అయిపోతుంది. అది ఆ డేట్ మనకి స్పెసిఫిక్గా క్రియేటెడ్ డేట్ చూపిస్తుంది. అలా ఫీల్డ్ అప్డేట్ అది అలా అయినా చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇంకా ఇది టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్. ఇది ఎప్పుడు ఫైర్ అవుతుంది మీకు, నెక్స్ట్ 1 hour తర్వాత ఫైర్ అవుతుంది. సో దాన్ని ఎక్కడ ఏమైనా మీకు టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్స్ ఉన్నాయని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మీరు అంటే, ఇక్కడ మానిటర్కి వెళ్ళేసి టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్స్ క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు దేనిపైన ఏముంది. ఇప్పుడు లేదు, నేను ప్రాసెస్ నేమ్ కాకుండా ఆబ్జెక్ట్ పైన తీసుకుంటాను. సో ఆబ్జెక్ట్ ఈక్వల్ టు కేస్ అని తీసుకున్నాను అనుకోండి, కేస్ సర్చ్, కేస్ పైన ఏమైనా వర్క్ ఫ్లో రూల్స్ ఉన్నాయా లేదా, ఉంటే వాటికి సంబంధించినవన్నీ చూపిస్తాయి నాకు. ఓకేనా? కేసు పైన ఏవైతే ఉంటాయో వర్క్ ఫ్లో రూల్స్ యాక్షన్స్ అంటే టైం బేస్డ్ షెడ్యూల్ చేసిన ఏమైనా ఉంటాయో అవన్నీ చూపిస్తాయి, ఆబ్జెక్ట్ పైన ఉన్నవన్నీ చూపిస్తాయి. లేదు మీకు అలా కాకుండా స్పెసిఫిక్గా రూల్ పైన ఏవైతే ఉన్నాయో అనుకుంటారో ఆ రూల్ని క్లిక్ చేసినామంటే, ఆ రూల్ని మాత్రమే ఫిల్టర్ చేసుకున్నామంటే ఆ రూల్కి సంబంధించిన ఇవి మాత్రమే కనిపిస్తాయి. సర్చ్, ఆ రూల్కి సంబంధించిన మాత్రమే ఈ 3 రికార్డ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆబ్జెక్ట్ పైన ఏవైతే వర్క్ ఫ్లో షెడ్యూల్స్ ఉంటాయో యాక్షన్స్ ఉంటాయో అవన్నీ కనిపిస్తాయి. స్పెసిఫిక్గా రూల్ని బేస్ చేసుకుని ఏవి రికార్డ్స్ అయితే ఫైర్ అవ్వాలనుకుంటాయో ఆ రికార్డ్స్ మాత్రమే చూపిస్తాయి. మీరు ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు ఏంటనేది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 10:30 AM ఈ ఆర్గ్లో ఉన్న డేట్ని బేస్ చేసుకొని ఇది క్రియేట్ అయ్యింది. ఇది ఎప్పుడు ఫైర్ అవుతుంది, 11:31 AM ఫైర్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 1 hour ఫైర్ అవుతుంది. మనం ఇచ్చిన టైంకి, క్రియేటెడ్ టైంకి, షెడ్యూల్ టైంకి కరెక్ట్గా 1 hourకి ఫైర్ అవుతుంది. ఇది చూడండి 10:33కి 11:33కి ఇది కూడా వెంటనే బ్యాక్ టు బ్యాక్ క్రియేట్ చేసినాం కాబట్టి బ్యాక్ టు బ్యాక్ ఫైర్ అవుతాయి. సో ఇది వర్క్ ఫ్లో రూల్స్ అండ్ యాక్షన్స్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా జగన్ నీకు? ఏం లేదు. షూరా? రేపు మళ్ళీ క్వశ్చన్ చేస్తాను. ఏమని మళ్ళీ దీనిపైన క్వశ్చన్ చేస్తారు రేపు, కరెక్ట్గా చెప్పాలి మీరు అందరూ.
ఏం యాక్షన్స్ Okay. ఉంటాయి, ఏ ఎవాల్యుయేషన్ క్రైటీరియాలో ఎప్పుడు తీసుకుంటే ఎప్పుడు ఫైర్ అవుతాయి, టైం బేస్డ్ వర్క్ ఫ్లో ఏంటి, ఇమీడియట్ యాక్షన్స్ అంటే ఏంటి, వీటిపైన ఖచ్చితంగా క్వశ్చన్ వేస్తాను నేను మళ్ళీ. ఎందుకంటే ఖచ్చితంగా వీటిపైన చాలా కన్ఫ్యూజ్ చేసి అడుగుతారు మిమ్మల్ని. మీరు పక్కాగా ఉండాలి దీనిపైన. ఓకే ఓకేనా జగన్, నువ్వు కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. దీనిపైన క్వశ్చన్ చేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్తాను నేను. అట్ ది సేమ్ టైం ప్రీవియస్ కాన్సెప్ట్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతాను. ప్రిపేర్ అవ్వాలి మొత్తానికి. ఓకేనా, ఎందుకంటే మనకు అడ్మిన్ క్లియర్ అవ్వడానికి దగ్గరకు వచ్చాం మనం. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ కూడా పక్కాగా ఉండాలి మనం. ఓకేనా, మాక్సిమం ఇంకా 1 వీక్ లో అయిపోతుంది అడ్మిన్ మొత్తం. సో పక్కా ఉండాలి అడ్మిన్, మాక్సిమం 1 వీక్ లో అయిపోతుంది. సో మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పక్కాగా ఉండాలి. ఇప్పుడు వరకు అయితే ఏవైతే కాన్సెప్ట్స్ చెప్పుకున్నామో ఆ కాన్సెప్ట్స్ మొత్తం పైన క్వశ్చన్ చేస్తాను. ప్రిపేర్ గా ఉండాలి, తరువుగా ఉండాలి మీరు. ఓకేనా, ఓకే. సో ఇందులో డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే క్లోజ్ చేద్దాం. ఏం లేదు. నువ్వు జగన్? ఏం లేదు. ఓకే, మీరు 9:10 9:1 కానీ 9:2 కానీ ఈమెయిల్ ఐడీస్ చెక్ చేసుకోండి, ఖచ్చితంగా మెయిల్స్ వస్తాయి మీకు. ఓకేనా, ఓకే. ఎందుకంటే ఆ టైంకి ఫైర్ అవుతాయి ఇవి. ఓకే, సరే ప్రిపేర్ అవ్వండి. రేపు మళ్ళీ వేరే కాన్సెప్ట్తో కలుద్దాం. ఓకే ఓకే, బాయ్. బాయ్.